ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 21వ శ్లోకానికి భాష్యం పూర్తిగా తెలుసుకున్నాము. అందులో ఆనందగిరి టీకా యథామతిగా అవలోకనం చేస్తూ ఉన్నాము. అందులో కొంత మేరకు తెలుసుకున్నాం కూడా. 62వ పేజీలో ఆనందగిరి టీకా చూడండి. ఉక్తయోః మార్గయోః తుల్యతాం పరిహర్తుం ఉదాహరణాంతరమాహ తథా ఇతి. శ్రీ వ్యాస భగవానులు తన యొక్క పుత్రుడైనటువంటి శుకునికి బోధిస్తూ మహాభారత అంతర్గతమైనటువంటి శాంతి పర్వంలో 241-6 ఆ శ్లోకంలో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, ఒకటి నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గము కర్మనిష్ట కలవారికి, నివృత్తి మార్గము జ్ఞాననిష్ట కలవారికి అని విభాగం చేసి చెప్పారు. అప్పుడు ఒకవేళ పూర్వపక్షి అనవచ్చు, ఏమనంటే ఈ రెండిట్లో ఏం విశేషం ఉన్నది? ముఖ్యంగా జీవుని యొక్క కళ్యాణం కోసమే ప్రవృత్తమైంది కదా శాస్త్రము. రెండు కూడా సమానమే, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం, లేదా కర్మనిష్ట జ్ఞాననిష్ట రెండు తుల్యమే కదా అని ఒకవేళ అంటే అట్లా కాదు అని అంటూ తుల్యత్వాన్ని పరిహారం చేస్తూ ఉదాహరణాంతరం ఇచ్చాడు. తైత్తిరీయ సంహిత ప్రమాణం ఇచ్చాడు. క్రియాపతశ్చైవ పురస్తాత్ పశ్చాత్ సన్యాసః చ. ప్రప్రథమమున కర్మ మార్గాన్ని అవలంబించి వైరాగ్యాది సాధనలు పట్టుబడేంత వరకు కర్మాచరణ నిష్కామంగా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సన్యాసానికి అధికారి అవుతాడు, జ్ఞాననిష్టకు అధికారి అవుతాడు అని తైత్తిరీయ సంహిత కూడా ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము రెండింటినీ చెప్పింది అని అంటూ ఉదాహరణాంతరము అంటే వేరే ఉదాహరణ కూడా ఇచ్చాడు. అయితే కర్మనిష్ట ఎంతవరకు చెయ్యాలి, కర్మాచరణ ఎంతవరకు చెయ్యాలి అనంటే ఆనందగిరుల వారు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, బుద్ధి శుద్ధి ద్వారా కర్మ తత్ ఫలయోహో వైరాగ్య ఉదయాత్ పూర్వం కర్మ మార్గో విహిత. బుద్ధి శుద్ధి ద్వారా వైరాగ్యం కలిగేంత వరకు, వివేకము వైరాగ్యము కలిగేంత వరకు అంటే అంతఃకరణం శుద్ధిపడి వివేకాది సాధనలు పట్టుపడేంత వరకు కర్మలు చేస్తూ ఉండాలి. ఇది కర్మ మార్గం యొక్క అవధి. తర్వాత విరక్తస్య, ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో అటువంటి విరక్త పురుషునికి పునః సన్యాసపూర్వకో జ్ఞాన మార్గో దర్శితః. ఎప్పుడైతే వైరాగ్యాది సాధనలు పట్టుబడతాయో అప్పుడు సన్యాసపూర్వకంగా జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి అనంటూ కర్మ మార్గం యొక్క ఫలము దాని యొక్క అవధి మరియు జ్ఞాన మార్గం యొక్క ఫలము దాని యొక్క అవధి చెప్పినాడు. సన్యాస పూర్వకంగా జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తే అంటే విచార మార్గాన్ని, వేదాంత శ్రవణము మననము నిధిధ్యాసనము చేసినట్లయితే విచార జాయతే జ్ఞానం జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్పిన ప్రకారంగా మోక్షాన్ని పొందుతాడు. ఈ ప్రకారంగా 2 మార్గాలు విభజన చేసి చెప్పడం జరిగింది. సచ ఇతరస్మాద్ అతిశయశాలి ఇది శృతం ఇత్యర్థః. అయితే ఈ జ్ఞాన మార్గం ఏదైతే ఉందో ఇతరస్య అంటే కర్మ మార్గం కంటే చాలా శ్రేష్టమైనది అని మనకు శృతుల ద్వారా వినపడుతుంది. ఉక్తే విభాగే పునః అపి వాక్యశేషానుకూల్యం ఆదర్శయతి ఏతమేవ ఇతి. పైన ఏదైతే ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం 2 విభజించి చెప్పబడ్డాయో వాటికి అనుకూలమైనటువంటి వచనాన్ని భాష్యకారులు ఏతమేవ విభాగం అనంటూ చెప్పినాడు. ఈ విభాగాన్ని భగవంతుడు అక్కడక్కడ మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటాడు భగవద్గీతలో. కర్మనిష్ట మరియు జ్ఞాననిష్ట ఈ రెండింటినీ అక్కడక్కడ చెప్తూ ఉంటాడని భగవంతుని యొక్క సమ్మతిని కూడా చెప్పాడు. అహంకార విమూఢాత్మ ఇత్యస్య వ్యాఖ్యానం అతత్వవిదితి. భాష్యంలో అతత్వవిద్ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని ఏదైతే భగవద్గీత 3వ అధ్యాయం 27వ శ్లోకం యొక్క ప్రమాణం ఇచ్చాడో, ఎవడైతే అహంకారం చేత మోహితుడైపోతాడో వానికే నేను కర్తను అనేటువంటి అభిమానం ఉంటుంది. ఎవడు వాడు? అతత్వవిత్ అని చెప్పినాడు. అహంకార విమూఢాత్మ అనేటువంటి శ్లోకం యొక్క వ్యాఖ్యానాన్నే చెప్పదలుచుకున్న వాడై భాష్యకారుడు అతత్వవిత్ అని చెప్పినాడు. ఇక తత్వవిత్తు, ఇక తత్వజ్ఞాని అయితే
తత్వవిత్తు ఇది శ్లోకం అవతార్య తాత్పర్యార్థం సంగృహణాతి నాహమితి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే అని భగవద్గీత 3వ అధ్యాయం 28వ శ్లోకం. అక్కడ దాన్నే ఇంకా స్పష్టీకరణ చేసినాడు. నాహం కరోమి ఇది అంటే తత్వవిత్తు యొక్క భావన ఎలా ఉంటుంది అంటే నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, గుణములు గుణముల యందు వర్తిస్తూ ఉన్నాయి, ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు వర్తిస్తూ ఉన్నాయి, కానీ నేను మాత్రము కర్తను కాదు భోక్తను కాదు అన్నాడు. అయితే అక్కడ ఆచార్యులు నాహం కరోమీతి ఇతి శబ్దం ప్రయోగం చేసినాడు కదా, ఆ ఇతి శబ్దం యొక్క స్పష్టీకరణ చేస్తున్నాడు ఆనందగిరుల వారు. పూర్వేణ క్రియాపదేన ఇతి శబ్ద సంబధ్యతే. పూర్వ శ్లోకంలో అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ఇతి మన్యతే అన్నాడు కదా, ఆ ఇతి మన్యతే అన్న అంత భాగాన్ని ఇక్కడ కూడా తీసుకోవాలి మనం. నాహం కరోమీతి మన్యతే ఇతి మన్యతే అంటే తత్వవిత్తు తత్వజ్ఞాని విద్వత్ పురుషుడు నేను కర్తను కాదు భోక్తను కాదు, నేను అక్రియ స్వరూపుణ్ణి అని తెలుసుకొని ఉంటాడు. విరక్తం అధికృత్య వాక్యాంతరం పఠతి తథాచైతి. ఇక సర్వకర్మాణి మనస సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అని ఇత్యాది ఈ విధంగా చెప్పినాడు. అక్కడ విరక్త పురుషుని ఉద్దేశించి అంటే జ్ఞాననిష్ట సన్యాస మార్గం ఏదైతే ఉందో, నివృత్తి మార్గం ఏదైతే ఉందో అది భగవంతుడు స్పష్టంగా తన యొక్క ముఖారవిందం నుండి చెప్పినాడు. సకల కర్మలను వదిలేసి మనస్పూర్వకంగా అన్నిటిని వదిలేశాడు. వదిలేసి సన్యాసి అంటే వదిలేసి ఆస్తే ఉంటాడు. ఎక్కడ నవద్వారే పురే దేహి అని విధంగా చెప్పినాడు. ఆది శబ్ద తస్యేవ శ్లోకస్య శేష సంగ్రహార్థ. అయితే సర్వకర్మాణి మనస ఏదైతే భగవద్గీత 5వ అధ్యాయం 13వ శ్లోకం యొక్క పూర్వార్థం చెప్పిండో ఇక్కడ భగవంతుడు ఆది శబ్దం చేత అదే శ్లోకంలో ఉత్తరార్థాన్ని కూడా గ్రహించాలి. నైవ కుర్వన్ నకారయన్ నవద్వారే పురే దేహి అని చెప్పినటువంటి ఉత్తరార్థాన్ని కూడా సంగ్రహ చేసుకోవాలి. తర్వాత అవిక్రియాత్మ జ్ఞానార్థ కర్మ సన్యాసే దర్శితే మీమాంసక మతం ఉత్థాపయతి తత్ర ఇతి. అయితే ఆత్మ అవిక్రియం ఉన్నది, ఆ అవిక్రియ ఆత్మజ్ఞానం కలిగినటువంటి విద్వత్ పురుషునికి ఏ విధమైనటువంటి కర్తవ్యం లేదు అని ఏదైతే భాష్యకారులు మరియు గీతాచార్యులు చెప్తూ ఉన్నారో అది విన్న తర్వాత పూర్వమీమాంసకులకు సహనం కాక ఒళ్ళు మండింది అనుకోరాదు. పూర్వమీమాంసకులు అవిక్రియ ఆత్మజ్ఞానం ఎట్లయితది, అసలు ఆత్మనే అవిక్రియం కాదు, అవిక్రియ ఆత్మజ్ఞానం ఎట్లయితది అని శంక చేస్తున్నాడు అన్నమాట. ఆత్మన జ్ఞాన క్రియా శక్తి ఆధారత్వేన అవిక్రియత్వ అభావాద్ అవిక్రియాత్మజ్ఞానం సన్యాస కారణే భూతం న సంభవతి ఇత్యర్థ. పూర్వమీమాంసకులు ఏమంటారంటే ఆత్మ మరియు మనస్సుల యొక్క సంయోగం చేత జ్ఞాన గుణము సుఖాదులు ఉత్పన్నమైతే అంటారు. మరి ఎప్పుడైతే ఆత్మ మనసుల యొక్క సంయోగమైందో జ్ఞాన గుణం ఉత్పన్నమైందో ఉత్పత్తి రూప క్రియకు కారణమైందా లేదా ఆత్మ? మరి ఆ క్రియ ఎట్లయితే ఆత్మ పైగా ద్రవ్యమును ఒప్పుకుంటారు, దానికి ఆత్మకు ద్రవ్యం అంటారు. నైయాయికులు వైశేషికులు పూర్వమీమాంసకులు ఆత్మకు ద్రవ్యం అంటారు. ద్రవ్యం అంటే దేనికంటారు? గుణక్రియ ఆశ్రయత్వం ద్రవ్యత్వం. గుణమునకు గాని క్రియకు గాని ఏది ఆశ్రయమో అది ద్రవ్యము. మరి ఆత్మ ద్రవ్యం అన్నప్పుడు క్రియకు ఆశ్రయం ఉన్నదే కదా. మరి ఆత్మ అక్రియ ఎట్లయితే చెప్పు. ఆత్మయ అక్రియ కాకపోతే మరి అక్రియాత్మ జ్ఞానం కూడా ఎట్లయితుంది? నీకు కలగదు. అందుకే భాష్యంలో శంకరుల వారు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఆ వాక్య రచన చేసినాడు. తత్ర కేచిత్ పండితం మన్యాహ వదంతి అని అంటూ జన్మాది షట్ వికార రహితమైనటువంటి అవిక్రియ అకర్త ఏక అయినటువంటి ఆత్మజ్ఞానం నా కస్యచిత్ ఉత్పద్యతే, ఎవ్వనికి కూడా కలగదన్నాడు. ఎందుకు? ఆత్మనే అక్రియం కాదు, అక్రియాత్మజ్ఞానం ఎట్లయితది అని ఈ విధంగా పూర్వమీమాంసకులు శంక చేశారు. ఏ అక్రియాత్మ జ్ఞానం కలిగిన తర్వాత సన్యాసపూర్వకంగా అతడు జ్ఞాననిష్ఠుడు ప్రవృత్తుడు అవుతాడు అని మీరు ఏదైతే చెప్పారో ఆ అక్రియాత్మ జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు. యథోక్త జ్ఞాన అభావో విషయ అభావాద్వా మాన అభావాద్వా
ఇక్కడ ఆ పూర్వమీమాంసకునికి వికల్పం చేసి అడగాలి. ఏమయ్యా, అక్రియ ఆత్మజ్ఞానం కలగనే కలగదు అని నువ్వు అంటున్నావు కదా, ఏమి ఆ జ్ఞానానికి విషయమైనటువంటి ఆత్మనే లేదు, అందువల్ల ఆత్మజ్ఞానం కలగదంటావా? లేదా అక్రియాత్మ జ్ఞానం కలగడానికి ప్రమాణం లేదంటావా అని ఇట్లా వికల్పం చేయాలి. అప్పుడు ఇది వికల్ప్య ఆద్యం దూషయతి. ఈ విధంగా వికల్పం చేసి విషయమే లేదు అని ఒకవేళ అంటావా అనంటే అది సంభవించదు. ఎందుకనంటే నా ఇత్యాది నానంటూ భగవంతుడు చెప్పినాడు అక్కడ. తన్న జాయతే ఇత్యాది శాస్త్రోపదేశ అనర్థక్యాత్ అన్నాడు. ఒకవేళ విషయమే లేదనుకో, ఆత్మనే లేదనుకో, జ్ఞానానికి విషయం ఆత్మనే లేదనుకో, మరి భగవంతుడు ఎందుకు చెప్పిండు? నా జాయతే మ్రియతే వా కదాచన్, దేని గురించి చెప్పిండు? ఆత్మ అనేది ఒక విషయం ఉన్నదనే కదా. ఆత్మ అనేది ఒక విషయం ఉంది, దానికి జన్మ మరణాలు లేవు, అది క్రియారహితము, షడ్భావ వికార రహితము అని భగవంతుడు స్పష్టంగా చెప్పాడు. ఈశ్వరవాణి ఉన్నది. విషయమే లేదనంటే అది కుదరదు. నా తావత అవిక్రియ ఆత్మ అభావ, అవిక్రియమైనటువంటి ఆత్మ యొక్క అభావం లేదు, విషయ అభావం ఉన్నదా అని వికల్పం చేశాడు కదా మొదటి వికల్పం. అవిక్రియ ఆత్మ అభావం అనేది లేదు అంటే ఆత్మ ఉంది. ఏమిటి, ఏం ప్రమాణం అంటే భగవంతుడు స్వయంగా ఎందుకు ప్రవృత్తం చేశాడు ఆ మంత్రాన్ని? నా జాయతే మ్రియతే వా అని అంటూ ఇత్యాది శాస్త్రస్య ఆప్తవాక్యతయ. చూడు, ఈ శాస్త్రం ఏమున్నది, అది ఇక్కడ భగవంతుడే భగవద్గీతలో చెప్పిండి, ఇట్లా కాదు, కఠోపనిషత్తులో చెప్పింది ఉన్నది. నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ అని అంటూ. మరి ఆ ఉపనిషత్ మంత్రం ఉన్నది, అది ఉపనిషత్ అంటే ఈశ్వరవాణి ఉన్నది. అది స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుడు ఆప్తుడు ఉంటాడా, అనాప్తుడు ఉంటాడా, వంచకుడు ఉంటాడా? ఈశ్వరుడు ఆప్తుడు ఉన్నాడు, అది ఆప్తవాక్యం ఉన్నది. అందువల్ల ప్రమాణస్య అంతరేణ కారణం అనర్థక్య అయోగాద్ ఇత్యర్థ. కాబట్టి ఆప్త పురుషుడు చెప్పినటువంటి వాక్యము ప్రమాణం ఉంటది. కాబట్టి ఆయన చెప్పినటువంటి వాక్యము అనర్థం కాదు, అర్థవంతం ఉంటది. ఒక అక్షరం కూడా పొల్లుండదు ఈశ్వరవాణి. అందువల్ల విషయం ఉన్నది, అవిక్రియాత్మ ఉన్నది అని మొదటి వికల్పాన్ని ఖండన చేశాడు. ద్వితీయం ప్రత్యాహ యథాచయితే. ఇక ప్రమాణమే లేదని అంటావా అనంటే అది సంభవించదు. ఎందుకంటే భాష్యంలో పూర్వపక్షి శంక చేశాడు కదా, ఏమి కరణ అగోచరత్వాత్ అన్నాడు. అది ఏ కరణం చేత, ఏ ప్రమాణం చేత తెలియబడదు, అందువల్ల అవిక్రియ ఆత్మజ్ఞానం కలగదు ఎవనికి కూడా అని ఏదైతే అన్నాడో దానికి సమాధానం చెప్తున్నాడు. ద్వితీయం ప్రత్యాహ యథాచయితే అంట. పారలౌకిక కర్మ విధి సామర్థ్య సిద్ధం విజ్ఞానం ఉదాహరతే కర్తుహుచ ఇతి. ప్రమాణం లేదని అంటావా? ఉంది ప్రమాణం. ఎందుకనంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో. ప్రమాణం ఏది మనకు? శాస్త్రమే ప్రమాణం. అయితే కేవలము వేదాంతులకే శాస్త్రం ప్రమాణం కాదు, మీకు కూడా శాస్త్రమే ప్రమాణం. పూర్వమీమాంసకులకు మొదలు శాస్త్రాధ్యయనం చేస్తారు. స్వాధ్యాయో అధ్యేతవ్య అని చెప్పిన ప్రకారంగా వారు వారి వారి శాఖా భాగాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత అందులో చెప్పబడినటువంటి కర్మల గురించి తెలుసుకుంటాడు. స్వర్గకామో యజేత దర్శ పూర్ణమాసాభ్యాం సోమేన యజేత స్వర్గకామ ఇత్యాది వాక్యాలను అధ్యయనం చేసి అర్థజ్ఞానాన్ని పొందుతారు. వాళ్ళు పొందిన తర్వాత అప్పుడు వాళ్ళు అనుష్ఠానంలో ప్రవృత్తులవుతారు. ఈ యజ్ఞం చేసినట్లయితే దీని ద్వారా ధర్మం ఉత్పన్నమైతుంది. ఆ ధర్మం చేత ఈ శరీరం కంటే భిన్నమైనటువంటి నేను శరీర పాత అనంతరం నేను స్వర్గానికి పోతాను అనేటువంటి జ్ఞానం నీకు ఎట్లా కలిగింది? శాస్త్రం ద్వారానే కలిగిందా లేదా? మరి శాస్త్రం ద్వారా నీకు జ్ఞానం కలిగినప్పుడు మాకెందుకు కలిగదు? వేదాంత శాస్త్ర అధ్యయనం చేసిన తర్వాత మాకు అవిక్రియ ఆత్మ జ్ఞానం ఎందుకు కలగదు? మాకు కూడా కలుగుతుంది అని ఆచార్యులు చక్కగా సమాధానం చెప్పినాడు. కరణం ఉన్నది, కరణం లేదని ఇట్లా కాదు, శాస్త్ర రూప ప్రమాణం ఉన్నది. కర్మకాండాద్ అజ్ఞాతే ధర్మాదౌ విజ్ఞానోత్పత్తివత్ జ్ఞానకాండాద్ అజ్ఞాతే బ్రహ్మణి విజ్ఞానోత్పత్తి అవిరుద్ధ ప్రమాణత్వ అవిశేషాది ఇత్యర్థః. కర్మకాండ అధ్యయనం చేసిన తర్వాత నీకు ఏ విధంగా ధర్మాదుల యొక్క జ్ఞానం కలిగిందో, అంటే ఈ కర్మ చేసినట్లయితే పుణ్యం ఉత్పన్నమవుతుంది, ఈ కర్మ చేస్తే పాపం ఉత్పన్నమవుతుంది, పాపం నరకానికి హేతు ఉన్నది, పుణ్యం స్వర్గానికి హేతు ఉన్నది
అని ఈ జ్ఞానం నీకు ఎట్లా కలిగింది? కర్మకాండ శాస్త్ర జ్ఞానం చేతనే కదా. మరి అదే విధంగా మాకు కూడా శాస్త్రమే ప్రమాణం. అవిక్రియ ఆత్మజ్ఞానం కలుగుతుంది జ్ఞానకాండ ద్వారా. బ్రహ్మాత్మని విజ్ఞానోత్పత్తి అవిరుద్ధ. బ్రహ్మాత్మల యొక్క విజ్ఞానం కలుగుటలో ఏం విరోధం లేదు. మీకే విధంగా కర్మకాండ ద్వారా ధర్మాదుల యొక్క జ్ఞానం కలిగిందో, స్వర్గాదుల యొక్క జ్ఞానం కలిగిందో, అదే విధంగా మాకు కూడా జ్ఞానకాండ ఉపనిషత్ అధ్యయనం చేత బ్రహ్మాత్మ జ్ఞానం, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ, జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం మాకు కూడా కలుగుతుంది. ఆ ఆత్మ కూడా ఎటువంటిది? అవిక్రియమున్నది అని ఈ జ్ఞానం కలగడానికి ఏ విధమైనటువంటి విరోధం లేదు. ప్రమాణత్వ అవిశేషాత్. మీకు ఆ శాస్త్రం కర్మకాండం ఎట్లా ప్రామాణికమో మాకు కూడా జ్ఞానకాండ ప్రామాణికం ఉన్నది. ప్రామాణికత్వ అవిశేషాత్ సమానమే ప్రమాణత్వం అనేది. నీకు శాస్త్రమే ప్రమాణం, నాకు శాస్త్రమే ప్రమాణం. జ్ఞానస్య మనస్సంయోగ జన్యత్వాద్ ఆత్మనః చ శ్రుత్యా మనోగోచరత్వ నిరాశాత్ నా ఆత్మజ్ఞానే సాధనం అస్తి ఇది శంకతే కర్ణ అగోచరత్వాత్ అని పూర్వపక్షి. పూర్వపక్షి ఏమంటాడంటే, చూడు, ఆత్మజ్ఞానం కలగకపోవడానికి 2 హేతువులు చెప్తున్నా అంటాడు. ఏమిటి అంటే, ఆత్మ మనస్సుల యొక్క సంయోగం చేత జ్ఞానం ఉత్పన్నమైతది అన్నప్పుడు జ్ఞానోత్పత్తి అందు ఆత్మ కారణమైందా లేదా? అంటే ఆత్మ యందు క్రియ జరిగినట్టా లేదా? జరిగింది. మరి ఇప్పుడు అక్రియ ఆత్మ ఎట్లయింది? ఆత్మ అక్రియ కాదు, అందుకని అక్రియాత్మ జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఇంతేకాకుండా మీ వేదాంతంలోనే చెప్పింది ఉన్నది, ఎన్ మనసా నమనుతే ఏనా హుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అప్రమేయమనాదించ హేతు దృష్టాంతవర్జితం. అది ఏ ప్రమాణానికి విషయం కాదు. అతత్ర సూర్యో భాతేన చంద్ర తారకం నేమ విద్యుతో భాంతి కుతోయమగ్ని అని ఈ విధంగా ఏ దాని చేత కూడా తెలియబడదు అని మీరు చెప్తున్నారు కదా. అంటే అక్కడ ఏ ప్రమాణమే లేదు, ఏ కరణం లేదు, ఏ సాధన లేదు ఆత్మను తెలియజేయుటలో. అందుకని కరణ అగోచరత్వాత అజ్ఞేయ. ఆత్మ అది ఏ కరణం చేత, ఏ సాధనం చేత, ఏ ప్రమాణం చేత తెలియబడదు కాబట్టి అది అజ్ఞేయమున్నది. అందువల్ల అవిక్రియ ఆత్మజ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. ఎవరికి కూడా అవిక్రియ ఆత్మజ్ఞానం కలగదు అని పూర్వపక్షి శంక చేస్తే కరణం ఉన్నది అని ఆచార్యులు చెప్పినారు భాష్యంలో. కరణం యొక్క లక్షణం చెప్పుకోవాలంటే నైయాయికుల రీతితో చెప్పుకుంటే తజ్జన్యత్వే సతి తజ్జన్య జనకో వ్యాపార వ్యాపారవద్ అసాధారణ కారణం కరణం. అదంతా వృత్తి రత్నవాలి, వృత్తి ప్రభాకర్లో పోతే అదంతా పెద్ద ఉంటుంది. కరణం అంటే సాధనం, ఇంతనే తెలుసుకో. కరణం అంటే సాధనం. అక్కడ కూడా కరణ లక్షణం 2 విధాలుగా చేశారు. వ్యాపారవద్ అసాధారణ కారణం కరణం అని చెప్పినారు. వ్యాపార రహిత అసాధారణ కారణం కరణం అని కూడా చెప్పినారు. 2 విధాలుగా చెప్పినారు. ఇప్పుడు అదంతా వద్దులే మనకు. ఇప్పుడు ఇంతనే కరణం అంటే సాధనం అని ఇంతే తెలుసుకో. అయితే ఇక్కడ ప్రమాణం లేదు, ఇట్లా కాదు, ప్రమాణం ఉంది. ఏమిటి? మనస్సు. మనస్సే ప్రమాణం. అయ్యో, మనసుకు తెలియబడదని చెప్పింది ఉన్నది కదా. చెప్పింది ఉన్నది. మనసు చేత తెలియబడుతుందని కూడా చెప్పింది ఉన్నది. మనసైవేదమాప్తవ్యం మనసైవ అనుద్రష్టవ్యం. బృహదారణ్యక 4:19. శృతిమాశ్రిత్య పరిహరతి నా మనసాయితి. శృతిని ఆధారంగా చేసుకుని సాధనం ఉంది, కరణం ఉంది అని ప్రమాణం ఇచ్చి చెప్పినాడు ఆచార్యుడు. మనసైవాను ద్రష్టవ్యం అని అంటూ తత్వమస్యాది వాక్యోత్త మనోవృత్యా ఏవ శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుసృత్య ద్రష్టవ్యం తత్వమితి శ్రూయతే. చూడు, ద్రష్టవ్యం అని శృతిమాత చెప్పింది. మనసైవ అనుద్రష్టవ్యం, అనుద్రష్టవ్యం అని చెప్పింది. ఆత్మను దర్శించదగింది. దర్శించుట అంటే కళ్ళతో చూచుట అని అర్థం కాదు, అనుభవానికి తెచ్చుకొనుట. అనుభవానికి వస్తుంది ఆత్మ. ఎట్లా? శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుసృత్య. శాస్త్రంను మరియు ఆచార్యులను ఆశ్రయించి వారి ద్వారా మనం తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేస్తే అహం బ్రహ్మాస్మి అనేటువంటి వృత్తి రూప జ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఆ వృత్తి ఏంది? మనసు యొక్క పరిణామ విశేషమే కదా, అంతఃకరణ పరిణామ విశేషమే కదా అహం బ్రహ్మాస్మి జ్ఞానం. మరి అంతఃకరణం చేత తెలియబడుతుందని చెప్పినట్లయింది కదా. ఇక్కడ మనసైవేద ఆప్తవ్యం మనసైవాను ద్రష్టవ్యం అని చెప్పింది ఉన్నది. తత్వమస్యాది వాక్యోత్థ సమ్యగ్ది జన్మమాత్రత అవిద్యా సహకార్యేణ నాశేదస్తి భవిష్యతి.
తత్వమస్యాది మహావాక్యాలను విచారణ చేయగా ఏదైతే అహం బ్రహ్మాస్మి జ్ఞానం ఉత్పన్నమవుతుందో ఆ జ్ఞానం చేత అవిద్య కార్య సహితంగా కూడా అది పూర్వం లేకుండే ఇప్పుడు లేదు, మరి భవిష్యత్తులో ఉండబోదు అని త్రైకాలిక అభావ నిశ్చయం అంటే బాధ అయిపోతాయి. అజ్ఞాన తత్కార్యం అంతా కూడా బాధ అయిపోతుంది అహం బ్రహ్మాస్మి జ్ఞానం చేత. ఆ జ్ఞానం ఎలా ఉత్పన్నమైతుంది? శాస్త్ర ఆచార్య ఉపదేశం అనుసృత్య. శాస్త్రాన్ని అంటే ఏ శాస్త్రము? వేదాంత శాస్త్రం, ఉపనిషత్తు. వేదాంతోనామ ఉపనిషత్ ప్రమాణం. ఉపనిషత్తులను మనము విచారణ చేసినట్లయితే తత్వమస్యాది మహావాక్యాలు ఎక్కడున్నాయి? తత్వమస్య, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఉపనిషత్తులను శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి మనం గనక శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేసినట్లయితే అహం బ్రహ్మాస్మి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానం అజ్ఞాన సేవ నివర్తకత్వాదని చెప్పిన ప్రకారంగా జ్ఞానం ఉత్పన్నం ఒకటతోడనే అజ్ఞానము, అజ్ఞాన కార్యము సంపూర్ణంగా బాధైపోతుంది. ఆచార్యుడు కూడా ఎలా ఉండాలి? అది కూడా మనకు శాస్త్రం చెప్పింది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది ఉన్నది. అటువంటి ఆచార్యులను ఆశ్రయించాలి. ఆచార్యులు ఎంతో మంది ద్వైతాచార్యులు కూడా ఉన్నారు. అటువంటి వారు కాదు. ఆచిన్వతి శాస్త్రార్థం ఆచార్య స్థాపయత్యపి స్వయమాచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని అంటూ దైవోపనిషత్తు చెప్పిన ప్రకారంగా స్వయంగా శాస్త్రం అంటే మనకు వేదములో చెప్పినటువంటి ఏవైతే తత్వాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా అవలోకనం చేసి వాటిని అనుభూతం ఉనర్చుకొని తాను అనుభవించిన ప్రకారంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా తనను ఆశ్రయించినటువంటి భక్తులను, సాధకులను, విద్యార్థులను వాళ్ళను ఆచరణలో పెట్టేవాడు ఆచార్యుడు. నాకు నేను ముక్తునైనా ఎవడెక్కడ పోతే నాకేంది అని అనేవాడు ఆచార్యుడు కాదు. అటువంటి వాడు వంచకుడు అని చెప్పాలి. ఎవడెక్కడ పోతే నాకేంది అని అంటే అతడు ఆచార్యుడు అనబడడు. ఎప్పుడైతే నిన్ను ఆశ్రయించినరో వాళ్ళను ఉద్ధరించి తీరాలి, సరియైన మార్గంలో నడిపియాలి, ఆచరణలో పెట్టాలి. అటువంటి వాడే ఆచార్యుడు. ఎవడెక్కడ పోతే నాకేంతి అనుకుంటాడు. నా నిరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవై ముక్త ఇత్యేష పరమార్థత. గురువేవుడు, శిష్యుడేవుడు, సాధకుడేవుడు, పోతే పోనితే ఎవడెక్కడ పోతే అని అంటే ఆచార్యుడు అనబడాడు. తనను ఆశ్రయించండు కాబట్టి ఎందుకు ఆశ్రయించాడు? నన్ను ఉద్ధరించమని నిన్ను ఆశ్రయించాడు. మరి అతను ఉద్ధరించి తీరాలి. అటువంటి స్తోమత ఉంటేనే పట్టాలి. లేకపోతే వదిలిపెట్టి నాతో కాదు నాయన ఇంకెవరి దగ్గరికి పోవాలన్నాడు. ఒకవేళ నువ్వు స్వీకరించినావంటే వాణ్ణి ఉద్ధరించి తీరాలి, ఆచరణలో పెట్టాలి, నడిపియాలి. అటువంటి వాడు ఆచార్యుడు అనబడతాడు. ఇక ఆచార్యులు మంచివాళ్లే ఉన్నారు, కానీ శిష్యుడు ఆచరించడానికి యోగ్యుడు కాదని అంటే వాడిని వదిలేసేయాలి. నాయనా నీకు ఇక్కడ స్థానం లేదు, నువ్వు ఎక్కడ నవ్వు. మలయాళ స్వామి అట్లే చేసేవాడు. సోమరులకు ఇచ్చట తావు లేదు అని బోర్డు రాసి పెట్టాడు. ఇక సోమరులు ఇద్దరుండిరి. ఇచ్చట తావు లేదని బోర్డు రాసి పెట్టిన తర్వాత ఇక ఆ సోమరులు ఏమనుకున్నారు, ఇక మనకి ఇక్కడ తావు లేదనుకున్నారు. సోమరావు గారు కూడా చెప్పేశాడు, నాయన ఇక్కడ సోమరితనం పనికిరాదు, మీరు ఇక్కడ నుంచి నిష్క్రమించండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దేశమంతా తిరిగారు. ఆ ఆశ్రమం అన్ని తిరిగారు. ఎక్కడ కూడా సోమరులకు తావులేదు. మళ్ళీ ఇక్కడికే వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ బోర్డు మార్చి రాసి పెట్టాడు, సోమరులకు ఎచ్చటను తావులేదు అని రాసి పెట్టాడు. ఎవరు ఉంచుకుంటారు? సోమరులు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అడిగినాడు, మీరు బుద్ధిగా ఉండి సరిగ్గా నేను చెప్పినట్టు ఆచరించేట్లాగా ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అంటే అప్పుడు వాళ్ళు శరణాగతి అయ్యా స్వామీజీ మీరు చెప్పినట్టు చెప్పి ఇట్లా. అందుకని ఆచరణలో పెట్టాలి. అటువంటి వాడే ఆచార్యుడు. కాబట్టి శాస్త్రము అంటే వేదాంత శాస్త్రం మరియు ఆచార్యులు వాళ్ళు చెప్పినటువంటి తత్వమస్యాది మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చక్కగా చింతన చేసినట్లయితే అప్పుడు తత్వాన్ని దర్శించుతాడు అని చెప్పింది శాస్త్రం. ద్రష్టవ్యం తత్వం ఇది శ్రూయతే. ఆ ద్రష్టవ్యం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది తెలియబడుతుంది అని మనకు వినపడుతుంది శాస్త్రం ద్వారా. స్వరూపేణ స్వప్రకాశమపి బ్రహ్మాత్మ వస్తు వాక్యోత్త బుద్ధి వృత్తి అభివ్యక్తం స వికల్పక వ్యవహార ఆలంబనం భవతి. ఇది మనోగోచరత్వ ఉపచారాద్ అసిద్ధం కరణ అగోచరత్వం ఇత్యర్థః. కరణ అగోచరం ఉన్నందువలన అవిక్రయ ఆత్మజ్ఞానం ఎవడికి కూడా కలగదు అని పూర్వపక్ష శంక చేశాడు కదా. కరణ గోచరం ఉంది ఇక్కడ, మనస్సు ఉంది ఇక్కడ. మనసు చేత
తెలియబడుతుంది. తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేసినట్లయితే బ్రహ్మాత్మ వస్తువు యొక్క యాతాత్మ జ్ఞానము కలుగుతుంది. దేని ద్వారా అంటే అహం బ్రహ్మాస్మైనటువంటి బుద్ధివృత్తి ద్వారా అభివ్యక్తం అవుతుంది, తెలియబడుతుంది ఆత్మ. కాబట్టి ఆ వృత్తిని అవలంబనం చేసుకొని అభివ్యక్తం అవుతుంది. కాబట్టి అక్కడ ఆ వృత్యాత్మక మనస్సు కరణం ఉంది. అందువల్ల కరణ అగోచరం అనేది నువ్వు ఏదైతే అన్నావో అది అయోగా, అది సరి అయింది కాదు అని పూర్వపక్షికి సమాధానం చెప్పినాడు. కథం తరిహి బ్రహ్మాత్మనోహో మనో విషయత్వ నిషేధ శృతి. అయితే స్వామీజీ ఇప్పుడు మనసుకు విషయం అవుతుందని మీరు చెప్పారు కదా, మనసు కరణం ఉన్నదని సిద్ధి చేశారు కదా, మరి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అంటూ మనసుకు విషయం కాదు ఆత్మ బ్రహ్మము అని చెప్పిన శృతి యొక్క గతి ఏమిటి? మనసుకు తెలియబడదని చెప్పింది ఉన్నది కదా. అని మనసాన మనతి అన్నాహురమనోమతం తదేవ బ్రహ్మత్వం వేద్యనేదం ఏదం ఉపాసతే. నువ్వు మనసు చేత దేన్నైతే ఉపాసిస్తున్నావో అది బ్రహ్మం కాదు. ఆ మనసుకు కూడా ఏది ప్రకాశకం ఉన్నదో అది బ్రహ్మము. అంటే మనసు చేత తెలియబడేది కాదు, మనసును తెలుసుకుంటుంది కానీ మనసుకు అది తెలియబడదు అని. ఈ విధంగా మనసుకు తెలియబడదు, మనసుకు విషయం కాదు అని చెప్పినటువంటి శృతుల యొక్క గతి ఏమిటి? నువ్వు ఇక్కడ మనసుకు విషయం అవుతుందని చెప్తున్నావు అని అంటే అక్కడ సమాధానం చెప్పబడుతుంది. ఇది ఆశంక్య అసంస్కృత మనోవృత్తి అవిషయత్వ విషయ స ఇది మనోన సన్ ఆహ శాస్త్ర ఇది. అయితే శాస్త్రం రెండు విధాలుగా కూడా చెప్పింది ఉన్నది. మనసుకు తెలియబడదు, మనసుకు తెలియబడుతుంది అని కూడా చెప్పింది ఉన్నది. మతి నల్లకై జిహి మతిలకై. మనసుకు ఏది తెలియబడదో, మనసు దేన్ని తెలుసుకుంటుందో అది ఆత్మ, అది బ్రహ్మం అని చెప్తున్నది. విరోధం కదా ఇక్కడ? తెలియబడుతుంది తెలియబడదు అని అంటే విరోధం కదా, వ్యాఘాతం కదా అంటే కాదు. ఎందుకనంటే అసంస్కృత మనస్సుకు తెలియబడదు, సంస్కృత మనస్సుకు తెలియబడుతుంది. సంస్కరింపబడినటువంటి మనస్సుకు, శుద్ధ మనస్సుకు, నిర్మలమైనటువంటి మనస్సుకు, ఏ మనస్సులోనైతే వివేకాది సాధనలు పట్టుబడ్డాయో అటువంటి శుద్ధ మనస్సుకు, సంస్కృత మనస్సుకు ఆత్మ గోచరిస్తుంది, విషయమవుతుంది, తెలియబడుతుంది. సత్యపి శృత్యాదవ్. అయితే శృతి ప్రమాణాన్ని ఇచ్చారు మీరు. ఆత్మ మనసు చేత తెలియబడుతుంది కాబట్టి మనస్సు అనేది కారణం ఉన్నది, ఆ కారణం చేత ఆత్మ తెలియబడుతుంది కాబట్టి అవిక్రియ ఆత్మ జ్ఞానము కలుగుతుంది అని మీరు శృతి ప్రమాణాన్ని ఇచ్చి సిద్ధి చేశారు. సత్యపి శృత్యాదవ్. శృతి ప్రమాణం ఉన్నప్పటికీ కూడా శృతి ఆది శబ్దం చేత స్మృతి తీసుకో. సరే, తద్ అనుగ్రహక అభావాత్ నా అస్మాకం అవిక్రియ ఆత్మ జ్ఞానం ఉత్పత్తం అర్హతి ఇత్యాశంక్య ఆహ తథాయతి. ఇప్పుడు పూర్వపక్షి అంటాడు, చూడు శృతి ప్రమాణం ఉన్నది కానీ ఇంకా వేరే ప్రమాణం ఏం లేదు కదా. అనుగ్రహక ప్రమాణం, ఆత్మను తెలుసుకోవచ్చు, ఆత్మ కరణగోచరం ఉన్నది అనడానికి ఇంకా శృతి ప్రమాణాన్ని విడిచి ఇంకా వేరే ప్రమాణం ఉందా చెప్పు? లేదు. అందుకని మాకు ఆత్మజ్ఞానం కలగడానికి అవకాశం లేదు. అస్మాకం మాకు అవిక్రియ ఆత్మ జ్ఞానం ఉత్పత్తం నా అర్హతి. మాకు అవిక్రియ ఆత్మ జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఎందుకంటే నైయాయికులు మొదలైనటువంటి వాళ్ళు శృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యరు, అనుమానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అనుమానైన బుభుత్సంతే తర్కరసికాహ. తర్కరసికులు ఎవరు? నైయాయికులు, వైశేషికులు తర్కానికి ప్రాధాన్యత ఇస్తారు. తర్క ప్రియులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళకు అనుమాన ప్రమాణం కావాలి. అనుమాన ప్రమాణం ఇస్తే సంతోషం వాళ్ళకు. ఆహా, అనుమాన ప్రమాణం ఉన్నది. శృతిని ఎక్కువ ఆదరించరు వాళ్ళు. ఆస్తికులే ఎక్కడో ఒక చోట అవసరం వచ్చిన చోట శృతిని ఆధారంగా చేసుకుని ఒక ప్రమాణం చెప్తారు, అంతేగాని శృతి మీద అంతవరకు శ్రద్ధ లేదు. అనుమానం మీద శ్రద్ధ వాళ్ళకు. అనుమాన ప్రియులు, తర్క ప్రియులు. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగేందుకు వేరే ప్రమాణాలు ఏమి లేవు, అందుకని ఆత్మజ్ఞానం కలగదు అని ఈ విధంగా శంక చేస్తే అప్పుడు అనుమానం ఉన్నది, ఆగమము కూడా ఉన్నది. మీకు ప్రియం అనుమానం కదా, అనుమాన ప్రమాణం కూడా ఉన్నది. తీసుకో. తస్య అవిక్రియస్య ఆత్మనః అధిగత్యర్థం. ఆ అవిక్రియమైనటువంటి ఆత్మ యొక్క అధిగతి అంటే జ్ఞానం కోసము ప్రమాణం ఉన్నది. ఏది? అనుమాన ప్రమాణం. విమతో వికారో నా ఆత్మధర్మ. విరుద్ధాభిప్రాయానికి విషయమైనటువంటి ఈ వికారం ఏది? నా జాయతే మ్రియతే అనేటువంటి షడ్భావ వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మధర్మం నా ఆత్మధర్మం కాదు. ఈ వికారం అనేది
ఎందుకు? వికారత్వాత్, వికారం ఉన్నందువలన. మరి దృష్టాంతం ఏంది? నీకు నాకు అభిమతం ఉన్నది. ఉభయ అభిమత వికారవత్ ఇది అనుమానే పూర్వోక్త శృతి స్మృతి రూప ఆగమేచ సత్యేవ తస్మిన్ న ఉత్పద్యతే జ్ఞానమితి వచః సాహస మాత్రం. ఈ షట్ భావ వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మధర్మాలు కావు. ఎందుకు? వికారం ఉన్నందువల్ల. దృష్టాంతం ఏంది? నువ్వు నేనే, ఇంకెవరు దృష్టాంతం? ఇప్పుడు నీ శరీరమే ఉంది, అది వికారాన్ని పొందుతుందా లేదా? ఒప్పుకుంటావా లేదా? నువ్వు పుట్టినప్పుడు ఎంత ఉన్నావు? శిశువుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నావు? మారిందా లేదా? మారుతుంది. వికారం ఉన్నందువలన ఇవి ఆత్మ కాదు. కానీ బాల్యయోహం మమ పితామహం అద్రాక్షం సయేవ అహం అద్య మమ పౌత్రం పశ్యామి అనేటువంటి ప్రతిభిజ్ఞ చేత బాల్యంలో ఏ నేనైతే మా తాతను చూసి ఉంటునో ఆ నేనే ఇప్పుడు నా మనుమణ్ణి చూస్తున్నాను అంటున్నావా లేదా? మరి నువ్వు అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నావా లేదా? నీలో వికారం ఉందా? లేదు. కానీ శరీరంలో వికారం ఉన్నది. మరి శరీర వికారాలు నువ్వా? కాదు. అందుకని ఈ వికారం అనేది నీకు అనుభవం ఉన్నది, నాకు అనుభవం. అందుకని ఉభయ అభిమతం, నీకు నాకు అభిమతం ఉన్నది. వికారం అనేది ఆత్మధర్మం కాదు ఇది అని ఈ విధంగా అనుమాన ప్రమాణం చూపెట్టి ఇది అనుమానే. మరియు పూర్వోక్త శృతి స్మృతి రూప ఆగమేచ, పూర్వం చెప్పినటువంటి శృతి ప్రమాణం ఉన్నది, స్మృతులున్నాయి. జ్ఞానేనదు తద జ్ఞానం ఏషాం నాశితమాత్మనః అని అంటూ జ్ఞానం చేత అజ్ఞానం నష్టమైపోతే ఇక అవశిష్టమైంది ఆత్మ అని ఈ విధంగా మనకు శృతులు స్మృతులు చెప్తున్నది. దేన్ని తెలుసుకున్న తర్వాత అమృతత్వం ప్రాప్తమవుతుందో అంటే దేన్ని తెలుసుకున్న తర్వాత? ఆత్మను తెలుసుకున్న తర్వాత. అంటే ఆత్మ తెలియబడుతుందని స్మృతులు కూడా చెప్తున్నాయా లేదా? అందుకని శృతులు స్మృతులు అయినటువంటి ఆగమ ప్రమాణం ఉన్నది, శాస్త్ర ప్రమాణం ఉన్నది, మరి ఇక్కడ అనుమాన ప్రమాణం ఉన్నది. ఇవన్నీ ఉండంగా సత్యేవ తస్మిన్ అంటే ఈ ప్రమాణాలు ఉండగా కూడా నా ఉత్పద్యతే జ్ఞానం ఉత్పత్తి కాదు అని నువ్వు ఏదైతే అన్నావో ఇది కేవలం సాహస మాత్రం అంటాడు. నీ యొక్క దుస్సాహసం ఇది, ఒక అభినవేశం చేత అంటున్నావు అంతేగాని ఇక్కడ ప్రమాణాలున్నాయి, అనుభవం ఉన్నది. సత్యేవ మానే మేయం న భవతి ఇత్యర్థ. ప్రమాణం ఉండగా కూడా ప్రమేయం లేదు అని అంటే ఏమన్నట్టు? ఇది ప్రమాణం ఉన్నది. అజ్ఞాత జ్ఞాపకం ప్రమాణం, అజ్ఞాత వస్తువునే తెలిసేది ప్రమాణము. మరి ప్రమాణం ఉన్నదని అంటే వస్తువు ఉన్నదని అర్థత సిద్ధమవుతుంది. కానీ నువ్వేమంటున్నావు? ప్రమాణం ఉన్నది కానీ ప్రమేయం లేదు అంటే నువ్వు పిచ్చోనివా మంచోనివా అని ఈ విధంగా అతన్ని మంచిగా డాంటరాహే మందలించి చెప్తున్నాడు. సరే, నన్ను యథోక్త జ్ఞానం ఉత్పన్నమపి. సరే స్వామీజీ, మీరు ఇంతగా మందలించి చెప్తున్నారు కాబట్టి అవిక్రియ ఆత్మజ్ఞానం కలుగుతుంది అని నేను ఒప్పుకుంటా. కానీ ఆ జ్ఞానం కలిగితే ఏం ప్రయోజనం? జ్ఞానం యొక్క ప్రయోజనం ఏంది అని శంక చేస్తున్నాడు. జ్ఞానం ఉత్పన్నమపి హానాయ ఉపాదానాయవా నా భవతి. అది గ్రహించడానికి రాదు, త్యాగం చేయడానికి రాదు. ఆత్మ ఎట్లున్నది? హానోపాదేయ రహితం ఉన్నది. అది అటువంటిది ఏం ప్రయోజనం చెప్పు అని ఈ విధంగా శంక చేస్తున్నాడు. కుతః అస్య ఫలవత్తం తత్ర ఆహ జ్ఞానంచ ఇతి. దానికి ఫలం ఏమున్నది చెప్పు. అవిక్రియ ఆత్మజ్ఞానం కలిగింది, కలిగితే ఏమా నా ప్రయోజనం ఏంది? అది గ్రహించడానికి రాదు, త్యాగం చేయడానికి రాదు. దాంతో ఏం ప్రయోజనం అని అంటే భాష్యకారులు చెప్పినారు, జ్ఞానంచ ఉత్పద్యమానం తద్ విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే. చూడు, జ్ఞానం ఉత్పన్న మగుట తోడనే దానికి విరోధి అయినటువంటి అజ్ఞానాన్ని అవశ్యంగా నాశనం చేస్తుంది, బాధ చేస్తుంది. అంటే మిథ్యా అని నిశ్చయం చేస్తుంది. జ్ఞానం ఉత్పన్న మగుట తోడనే అజ్ఞానము అజ్ఞాన కార్య సహితంగా అంతా కూడా బాధ అయిపోతుంది. నాశీరస్తి భవిష్యతి. అజ్ఞానం గాని తత్కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం గాని పూర్వం లేకుండే, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండబోదు. అంటే త్రైకాలిక అభావ నిశ్చయం అంటేనే దానికి ఏమన్నాం? బాధ అయిపోతాడు అని ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. అవశ్యమితి ప్రకాశ ప్రవృత్తే తమో నివృత్తి వ్యతిరేకేన అనుపపత్తివద్ ఆత్మ అజ్ఞాన నివృత్తి మంతరేణ ఆత్మజ్ఞానోత్పత్తే అనుపపత్తే ఇత్యర్థః. చూడు, చీకటి యొక్క నివృత్తి దేని ద్వారా అవుతుంది? ప్రకాశం ద్వారా అవుతుంది. మరి ప్రకాశం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నట్టు? చీకటిని నివృత్తి చేయడమే. పంచపాదికాచారులు పద్మపాదాచార్యులు చెప్తారు,
పంచపాదికలో. జ్ఞానం అజ్ఞానసేవ నివర్తకత్వాత్. జ్ఞానము అజ్ఞానాన్ని మాత్రమే నివృత్తి చేస్తుంది, దాని ప్రయోజనం అంతే. ఎందుకు? ప్రకాశానికి విరోధి చీకటి ఎట్లనో జ్ఞానానికి విరోధి అజ్ఞానము. ఒక విరోధి పదార్థం ఉన్నది అంటే రెండవ విరోధి పదార్థం ఉండదు. పిల్లి ఉన్నదంటే ఎలుకలు ఉండవు, ఎలుకలు ఉన్నాయి అనంటే పిల్లు లేదని అర్థం. ఎందుకు? విరోధి పదార్థాలు ఒక దగ్గర ఉండవు. ప్రకాశం ఉంది అంటే చీకటి లేదు, చీకటి ఉంది అంటే ప్రకాశం లేదని అర్థం. పరస్పర విరోధం ఉన్నాయి. జ్ఞాన అజ్ఞానానికి విరోధం ఉన్నది. మరి జ్ఞానం ఉత్పన్నమైంది అని అంటే అజ్ఞానం ఎక్కడుంటది? పక్క బట్టలు చదువుకొని పోవాల్సిందే, అంతే. కొనాచా మామ ఎవల మామ అని విచారం మొదలు పెట్టిండ్రు అనుకో, పక్క బట్టలు చదువుకొని పోవాల్సిందే, వాడు పోతాడు కదా. వినోదంగా చెప్తారు కదా మన మహాత్ముడు. ఒక ఇంటికి ఎవరో అపరిచితమైనటువంటి వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు ఇంటి యజమాని లేడు, ఉద్యోగానికి వెళ్లిపోయాడు. ఇంటికాడ అమ్మగారు ఉంది. ఆ అమ్మగారు ఎవరండి? ఎందుకంటే అపరిచిత వ్యక్తి. ఎవరండి మీరు అంటే, అయ్యో బిడ్డ నేను మామని కదా అని ప్రేమతో పలికాడు. అప్పుడు ఆమె అనుకున్నది, ఓహో ఆయన మామ కావచ్చు, మా భర్త గారి యొక్క మామ కావచ్చు అని రండి 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 అని తీసుకెళ్లింది. మంచిగా కాళ్ళకి నీళ్లు ఇచ్చింది, ఆ మంచం వేసింది, పరిపేసింది, కూర్చోండి అన్నది. మళ్ళా అంత టీ కాఫీ టిఫిన్, మరి మధ్యాహ్నం సమయానికి భోజనం కూడా తినబెట్టింది. తిన్నాక మంచిగా పండుకున్నాడు నిండా కప్పుకొని. అప్పుడు భర్త గారు వచ్చారు డ్యూటీ నుంచి. ఎవరమ్మా మంచంలో పడుకున్నది అని భార్యను అడిగినాడు. అయ్యో మామ కదండి అని ఆమె అనేసరికి, ఓ వాళ్ళ మామ కావచ్చు అని వాడు అనుకున్నాడు. ఇట్లా వానికి అవకాశం దొరికింది. ఇక మంచిగా తిష్ట వేసిండు. ఇక తిష్ట వేసి నెల రోజుల దగ్గర పోలేవాడు. మంచిగా ఇంట్లో తినేది తింటున్నాడు, మళ్ళా బయట బజార్లకు పోయి కొట్టు లోపల వానికి ఇష్టం వచ్చినవన్నీ తీసుకుంటున్నాడు. సిగరెట్లు, పాన్, పరాకు ఏమేమి కావాలన్నీ తీసుకుంటున్నాడు. ఆ ఇంటి ఖాతా మీద రాసి పెట్టి వస్తున్నాడు. ఇంటి యజమాని యొక్క ఆయన పేరు మీద ఖాతా. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి నెల నెలకు వేతనం వచ్చిన తర్వాత ఒకేసారి నెల ఖర్చు అంతా ఒకేసారి ఇచ్చేస్తారు దుకాణంలో. అయితే నెల రోజుల దగ్గర మంచిగా ఉన్నాడు వీడు. నెల రానే వచ్చింది. అప్పుడు ఆ కొట్టు లోపల మరి బిల్లు ఎంత అయింది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. నెల రోజుల దగ్గర మనకు ఉద్ధరిస్తారు, మరి నెల నాడు ఇవ్వాలి కదా అని చెప్పి ఆ వేతనం రాగానే కొట్టు లోపల బిల్లు కట్టడానికి యజమాని పోయేసరికి ప్రతి నెల ఎంత బిల్లు వస్తుందో అంతకు డబల్ ఉన్నది అక్కడ. ఇంత బిల్లు ఎందుకు అయిందండి అని ఆ దుకాణదారుని అడిగినాడు. అయ్యో మీ మామనేనండి, అన్ని ఇష్టం వచ్చినాయని తీసుకుపోతాడు, ఇక్కడ మీ పేరు మీద రాసి పెడతాడు అంటే, ఎట్లనా చెప్తా, ఇక ఆమె సంగతి చెప్తా. ఎందుకంటే వాళ్ళ మామ కదా. వాడు అనుకున్నది ఎట్లా, అమ్మగారి మామ అనుకున్నాడు. మీ మామ ఇంత పని చేస్తాడా చెప్తా నేను అని కోపంతో ఇంట్లోకి వచ్చాడు. ఏమమ్మా ఉన్నావా? అయ్యో ఏమండి అంత కోపానికి వస్తున్నారు? మీ మామ ఇట్లే చేస్తాడా అట్లా చేస్తాడా? ఏమైందండి? దుకాణం లోపల ప్రతి నెల కంటే డబుల్ బిల్ అయింది. ఇంతగానం ఏం తీసుకున్నాడు మీ మామ? ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అని అనేసరికి, అయ్యో మా మామ ఎందుకైందండి? మీ మామేనా? మా మామ ఎందుకైంది? మీ మామ ఎందుకైంది? మా మామే. పోదాం పా, ఎవరో మామో తెలుసుకుందాం పదా అని వాడి దగ్గరికి పోదామనేసరికి వీళ్ళది సంవాదం విన్నాడు వాడు మంచిగా పండుకొని. వాడు విని మెల్లగా వీళ్ళు దగ్గరికి రాకముందుకే వాడు పక్క బట్టలు చదువుకొని కనపడకుండా పోయింది. అలా విచారం చేస్తే లేకుండా పోయినాడు. ఎవరి మామ విచారం చేద్దాం పదా అనేసరికి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడైతే విచారం ప్రారంభం చేస్తామో అప్పుడు అజ్ఞానం కూడా పక్క బట్టలు చదువుకొని పోవాల్సిందే. అందుకే విచార సాగరంలో పండిత్ పీతాంబర్జీ అవిద్య యొక్క లక్షణం చేసినాడు. ఏమని? విచార కియే హువే జో హువే నహి సో అవిద్య కయ్యే హై. అవిద్య యొక్క లక్షణమే చేసినాడు. విచారం చేస్తే ఏది ఉండదో అది అవిద్య, అంతే. విచారం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనం, దీనికే విచారం అన్నారు. ఎప్పుడైతే మనము ఆత్మ గురించి విచారణ ప్రారంభం చేస్తామో అప్పుడు అజ్ఞానం మెల్లమెల్లగా నిష్క్రమిస్తూ ఉంటుంది. ఏ విధంగా అరుణోదయం అగుటతోడనే చీకటి క్రమేణా నిష్క్రమిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక సూర్యోదయం అయిన తర్వాత ఉంటుందా? మటుమయమైపోతుంది చీకటి. అదే విధంగా మనం ఎప్పుడైతే విచారణ ప్రారంభం చేస్తామో తత్వమసి మహావాక్య విచారణ, అప్పుడే మెల్లగా అవిద్య నిష్క్రమిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి దృఢ అపరోక్ష అప్రతిబద్ధ జ్ఞానం కలుగుతుందో అప్పుడు అజ్ఞానము, అజ్ఞాన కార్యం పూర్తిగా నష్టమైపోతుంది. అందుకే చక్కగా చెప్పినాడు వార్తికారుడు, తత్వమస్యాది వాక్యోత్థ సమ్యక్ ధీ జన్మ మాత్రత అవిద్యా సహకార్యాన
నాసీద్ అస్తి భవిష్యతి. చాలా అద్భుతంగా చెప్పాడు సురేశ్వరాచార్యులు బృహదారణ్యక భాష్యవార్తికం. కాబట్టి ప్రకాశానికి చీకటిని నివృత్తి చేయుటయే ప్రయోజనము, అంతకంటే వేరే ప్రయోజనం లేదు. అదే విధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం ఉత్పన్నం అగుటతోడనే అది అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది, అంతకంటే వేరే ప్రయోజనం లేదు. ఆవరణ భంగార్త వృత్తి. అహం బ్రహ్మాస్మి జ్ఞానమే వృత్తి. ఆ వృత్తి ఉదయించి ఏం చేస్తుంది? ఆవరణాన్ని భంగం చేస్తుంది. దాని ప్రయోజనం అంతే. కాబట్టి ఆత్మజ్ఞానం యొక్క ఉత్పత్తి అవుతుంది. ఉత్పన్నం అవుటతోడనే దాని ప్రయోజనం ఏమిటి? అజ్ఞానం యొక్క నివృత్తి ప్రయోజనం కూడా ఉంది. పూర్వపక్ష అన్నాడు కదా, జ్ఞానం కలిగితే కలగొచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి అని అంటే అజ్ఞాన నివృత్తియే దాని ప్రయోజనము. నను అజ్ఞానస్య జ్ఞాన ప్రాగ్ అభావత్వాత్ తన్నివృత్తిరేవ జ్ఞానం నతు తన్నివర్తకం ఇది తత్రాహ తచ్చయితి. చూడు, ఇక్కడ నైయాయికులు చిక్కుకున్నారు. నైయాయికులు ప్రాభాకరులు. అజ్ఞానం అంటే ఏంటిది? అది అంటే జ్ఞానం యొక్క ప్రాగభావమే అజ్ఞానం. జ్ఞానం యొక్క ప్రాగభావం అంటే జ్ఞానం ఉత్పత్తి కాక పూర్వము ఏ అవస్థ ఉందో అదే అజ్ఞానం. జ్ఞానం ఉత్పన్నమైందంటే జ్ఞానం యొక్క ప్రాగభావము నష్టమైపోతుంది. ఆ ప్రాగభావం అంటేనే అజ్ఞానం అన్నాం మేము. జ్ఞానం యొక్క ప్రాగభావం అంటేనే అజ్ఞానము. మరి జ్ఞానం ఉత్పన్నమైంది అని అంటే జ్ఞానం యొక్క ప్రాగభావం ఉందా? లేదు. నివర్తక భావం చెప్పాలంటే రెండు పదార్థాలు ఏకకాలంలో ఉండాలి. ఉంటేనే వాటిలో నివర్తక భావం ఉంటది. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఒక ఘటం ఉన్నది, మన చేతిలో దండ ఉన్నది, కర్ర ఉన్నది. ఈ కర్రతోని ఆ ఘటాన్ని పగులగొట్టినాం. ఇప్పుడు ఏమైంది? ఘటం నాశనం అయిపోయింది. ఈ దండలో నాశకత్వం ఉంది, దానిలో నాశ్యభావం ఉంది. ఇది నివర్తకం ఉంది, అది నివర్త్యం ఉంది. అట్లా జ్ఞానము అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది అని అంటే నివృత్తి చేయడానికి అది ఉంటేనే కదా ఇది పోయి దాన్ని నివృత్తి చేస్తుంది. అది లేకపోతే ఇది ఎవరిని నివృత్తి చేస్తుంది? అయితే ఇప్పుడు ఇక్కడ చూడు, అజ్ఞానం ఉన్న కాలంలో జ్ఞానం లేదు. అజ్ఞానం అంటే జ్ఞానం యొక్క ప్రాగభావం. జ్ఞానం ఉత్పన్నం కాలే, అప్పుడు జ్ఞానం లేదు. జ్ఞానం యొక్క ప్రాగభావమే అజ్ఞానం. మరి జ్ఞానం ఉత్పన్నం కాలేదు కాబట్టి దాని ప్రాగభావం ఉంది. ప్రాగభావ కాలంలో జ్ఞానం లేదు అంటే ఆ ప్రాగభావానికి అజ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం యొక్క ప్రాగభావం ఉన్నప్పుడు జ్ఞానం లేదు. జ్ఞానం కలిగితే జ్ఞానం యొక్క ప్రాగభావం నష్టమైపోయింది. ఇప్పుడు ఏకకాలంలో ఉన్నాయా జ్ఞానము అజ్ఞానం? ఏకకాలంలో ఉన్నాయా? జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం లేదు, అజ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం లేదు. ఎందుకంటే జ్ఞానం యొక్క ప్రాగభావం అంటేనే అజ్ఞానం. మరి జ్ఞానం ఉత్పన్నమైందంటే ప్రాగభావం లేదు అంటే అజ్ఞానం లేదు. మరి అజ్ఞానం లేనప్పుడు దాన్ని ఎట్లా నివృత్తి చేస్తుంది? ఏకకాలంలో ఉండాలి. అట్లా లేదే. అజ్ఞానాన్ని నివృత్తి చేసింది జ్ఞానం అని ఎలా చెప్తున్నావు అని ఈ విధంగా శంకరాచార్యుడు అన్నాడు. కథం పునః భగవతా అపి జ్ఞాన అభావ అతిరిక్తం అజ్ఞానం దర్శితం. అయితే చూడండి, ఆయన ప్రాగ్ అభావ రూపము అజ్ఞానం అని ఏదైతే నైయాయికులు ప్రాభాకరులు అంటారు కదా, అది వేదాంత సిద్ధాంత రీత్యా అంగీకార్యం లేదు. ఎందుకనంటే అజ్ఞానము ప్రాగభావ రూపం ఉన్నదంటే అభావ రూపం అని చెప్పినట్టు అయింది. మరి ఇప్పుడు ఈ సంపూర్ణ జగత్తంతటి కారణం ఎవరు? అజ్ఞానమేనా కాదా? దేహాదిక ప్రపంచానికి అంతటి కూడా కారణం ఎవరు? అజ్ఞానం ఉన్నది. మరి ఈ కర్తృత్వ భోక్తృత్వానికి కారణం ఎవరు? అజ్ఞానం ఉన్నది. ఈ భావరూప కార్యానికి కారణం అజ్ఞానము. అది భావరూపం అయితే భావరూప కార్యాన్ని ఉత్పన్నం చేస్తుందా? అభావరూపం ఉండి భావరూప కార్యాన్ని ఉత్పన్నం చేస్తుందా? అభావం నుంచి భావం ఉత్పన్నమవుతుందా? కథం అసత సజ్జాయత. అసత్తు నుండి సత్య ఎట్లా పుడుతుంది? శృతి ప్రమాణం ఉన్నది. అసత్తు నుంచి సత్య ఎట్లా పుడుతుంది? అభావం నుంచి భావం ఎట్లా పుడుతుంది? సంభవం లేదు. ఈ కర్తృత్వ భోక్తృత్వాది వికారాలతో కూడుకున్నటువంటి దేహాది సంఘాతము మరియు సంపూర్ణ జగత్తు ఇదంతా భావరూప కార్యం ఉన్నది. ఈ భావరూప కార్యానికి అభావరూప అజ్ఞానం కారణం కాదు. అందుకని అజ్ఞానానికి ఏమని ఒప్పుకోవాలి? భావరూపం అని ఒప్పుకోవాలి, అభావరూపం కాదు. అనాది భావరూపం యత్ విజ్ఞానేన విలీయతే అని చిత్సుకాచార్యులు చెప్పినారు. అజ్ఞానము భావరూపం ఉన్నది, అనాది ఉన్నది. మరి జ్ఞానం చేత నివృత్తి అవుతుంది. జ్ఞానం చేత నివృత్తి అవుతుంది, అది భావరూపం ఉన్నదని చిత్సుకాచార్యులు చెప్పినారు. మరియు అజామేకం లోహిత శుక్ల కృష్ణమని అంటూ శృతి ప్రమాణం ఉన్నది. అజ ఉన్నది, అనాది ఉన్నది అజ్ఞానం అని. మరి జగత్తుకు కారణం ఉన్నది. జగత్తు భావరూపం అన్నప్పుడు కారణమైన అజ్ఞానం కూడా భావరూపమే ఉండి తీరాలి. జగత్తుకు పరిణామ ఉపాదానం ఉన్నది. ఉపాదాన కారణము భావరూపం ఉంటది, కారణం అభావరూపం ఉంటది. ఏమి ఘటరూప కార్యానికి
కారణము ఉపాదాన కారణం ఎవరు? మట్టి. మట్టి భావరూపం ఉన్నదా అభావరూపం ఉన్నదా? మట్టి భావరూపం ఉన్నది. భావం అంటే అస్తిత్వం, విద్యమానం ఉన్నది కాబట్టి దాని నుంచి ఘటం ఉత్పన్నమైంది. శూన్యం నుంచి ఘటం ఉత్పన్నమవుతుంది ఏమి? అభావం నుంచి. అందుకని భావరూప కార్యం దేహాదిక ప్రపంచం ఉంది కాబట్టి దీనికి కారణము అజ్ఞానం భావరూపం అనే ఒప్పుకోవాలి. అయితే సరే, అజ్ఞానం భావరూపం ఉన్నది అని ఎవరు చెప్పారు నీకు అంటే భగవంతుడే స్వయంగా చెప్పిండా లేదా? తచ్చ అజ్ఞానం దర్శితం హంతాహము హతోహమస్మి ఇది ఉభౌతౌన విజానీత. ఆత్మను ఎవడైతే చంపువానిగా చంపబడేదానిగా తెలుసుకుంటారో వారిద్దరు కూడా అజ్ఞానులే అని అజ్ఞానాన్ని అక్కడ చెప్పినాడు. అజ్ఞానం ఉంది అంటే భావరూపం ఉంది అని చెప్తే అప్పుడు శంకరకారుడు అంటాడు, కథం పునః భగవత అపి జ్ఞాన అభావ అతిరిక్తం అజ్ఞానం దర్శితం. మేము జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం అని మేము చెబితే మరి జ్ఞాన అభావానికంటే అతిరిక్తమైనటువంటి అజ్ఞానం ఉన్నదని భగవంతుడు ఏడ చెప్పిండు నీకు? కథం దర్శితం, ఏ ప్రకారంగా చూపెట్టాడు అని ఇత్యాశంఖ్య ఆహా అత్ర చైతి అని భాష్యంలో చెప్పినాడు. ఏం చెప్పినాడు అక్కడ? అత్రచ ఆత్మనః హనన క్రియాయా కర్తృత్వం కర్మత్వం హేతు కర్తృత్వం చ అజ్ఞానకృతం దర్శితం. ఆత్మ హనన క్రియకు కర్త కాదు, కర్మ కాదు, మరి హేతుకర్త కూడా కాదు అని అజ్ఞానము అభావం కంటే భిన్నంగా ఉంది, భావరూపం ఉంది అని స్పష్టంగా చెప్పినాడు. విమతం జ్ఞాన అభావో నా భవతి. విమతం అంటే ఎవరు? అజ్ఞానం. ఈ అజ్ఞానము జ్ఞాన అభావ నా భవతి, ఇది జ్ఞాన అభావం కాదు. ఎందుకు? ఉపాదానత్వాత్, అది జగత్తుకే ఉపాదానం ఉన్నది. మరి ఇక్కడ హనన క్రియ అంటే కర్త, కర్మ మరియు హేతుకర్త అనేటువంటి దానికి ఉపాదానం ఉన్నది. ఎందుకంటే ఎవడైతే కర్త, కర్మ, హేతుకర్త అని తెలుసుకుంటాడో వాడు అజ్ఞాని. మరి అజ్ఞానం భావరూపం ఉందని సిద్ధమవుతుందా లేదా? కాబట్టి ఇక్కడ హనన ఉపలక్షిత సర్వక్రియాయా కర్తృత్వ కర్మత్వ హేతు కర్తృత్వ రూపస్య కార్యస్య ఉపాదానత్వం అని చక్కగా కైలాసాశ్రం వాళ్ళు టిప్పనిచ్చినారు. ఇక్కడ హననం అనేటువంటి క్రియ ఏదైతే ఉందో దాని చేత ఉపలక్షితమైనటువంటి సర్వక్రియాయా, సకల క్రియలకు కూడా ఆత్మ కర్మ కాదు, కర్త కాదు, హేతుకర్త కూడా కాదు. ఈ కార్యానికి అంతటి కూడా ఉపాదానం ఉన్నది అజ్ఞానం. అందుకని ఉపాదానత్వాత్, ఏది ఉపాదానం ఉంటుందో అది భావరూపం ఉంటుంది. అందుకని విమతం అంటే ఈ అజ్ఞానం ఏదైతే ఉందో నా జ్ఞాన అభావ, జ్ఞాన అభావ రూపం కాదు. మరేమనగా ఉపాదానత్వాత్, ఉపాదానం ఉన్నది. ఏది ఉపాదానం ఉంటుందో అది భావరూపం ఉంటుంది. ఏ విధంగా? దృష్టాంతము మృదువత్, మట్టి వలె. కుండకు ఏ విధంగా మట్టి కారణమై ఉండి ఆ మట్టి భావరూపం ఉన్నదో అదే విధంగా ఈ కర్తృత్వము, కర్మత్వము, హేతుకర్తృత్వము రూపలక్షణంగా సంపూర్ణ దేహాదిక ప్రపంచానికి అంతటి కూడా ఉపాదానం ఉన్నందువల్ల అజ్ఞానము భావరూపమే ఉంటుంది అని అనుమాన ప్రయోగం ఇచ్చి కూడా ఇది భావ, ఈ విధంగా అజ్ఞానం భావరూపం ఉన్నది, అభావరూపం కాదు అని చెప్పడం జరిగింది. ఇంకా దాని మీద శంకా సమాధానం ఉంటది. ఎందుకంటే భాష్యం ఇంకా మిగిలింది కదా, ఇంకా చాలా ఉన్నది భాష్యం. మరి ఆ భాష్యానికి అంతటి కూడా ప్రతి శబ్దానికి చికిత్స చేసుకుంటూ పోతున్నాడు ఆనందగిరిల వారు. ఈ శబ్దం ఎందుకు ప్రయోగం చేసినాడు, దాని వెనక అభిప్రాయం ఏంది, టీకను తెలుసుకుంటేనే గాని భాష్యం యొక్క యథార్థమైనటువంటి భావం మనకు తెలుస్తుంది. టీకను తెలుసుకోకపోతే భాష్యం యొక్క భావము ఇంత స్పష్టంగా తెలియదు. అందుకని మరి ఇంకా భాష్యం మిగిలింది కాబట్టి దానికి టీకా ఉంది, అది రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.